భారత్పై ఉగ్ర ముప్పు మరో ప్రమాదకర మలుపు తిరుగుతోందా? ఐక్యరాజ్యసమితి తాజా అంచనా ఇప్పుడు తీవ్రమైన హెచ్చరికను ముందుకు తెచ్చింది. అల్ ఖైదా భారత ఉపఖండ విభాగం భారత్ను లక్ష్యంగా చేసుకుని తన సామర్థ్యాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత కలవరపెట్టే అంశం ఏంటంటే రసాయన, జీవ ఆయుధాల సామర్థ్యాలపై ఆ సంస్థ ఆసక్తి చూపుతోందన్న సమాచారం. ఇది ప్రస్తుతం అలాంటి ఆయుధాలు వారి వద్ద ఉన్నాయనే నిర్ధారణ కాదు, కానీ సంప్రదాయ బాంబులు, తుపాకులను దాటి కొత్త విధానాలపై దృష్టి పెట్టడం మాత్రం తీవ్రమైన ముందస్తు హెచ్చరిక. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనుసంధానాలు, సంకేతీకరించిన వేదికలు, ఆన్లైన్ నియామకాలు, డిజిటల్ నిధుల మార్గాలు ముప్పును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. తదుపరి ఉగ్రదాడి బాంబుతోనే రావాల్సిన అవసరం లేదు, అది డిజిటల్ కణం రూపంలోనూ రావచ్చు. భారత్ ముందుగానే ఎలా సిద్ధమవ్వాలి? భారత్కు ఉగ్రవాద ముప్పు కొత్తది కాదు, కానీ ఇప్పుడు ఆ ముప్పు స్వరూపం మారుతున్నదన్న హెచ్చరిక అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్యసమితి తాజా అంచనా ప్రకారం అల్ ఖైదా భారత ఉపఖండ విభాగం అంటే AQIS భారత్ మరియు విస్తృత దక్షిణాసియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునే కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మరింత తీవ్రమైన అంశం ఏమిటంటే ఈ సంస్థ రసాయన, జీవాయుధ సామర్థ్యాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. AQIS ప్రస్తుతం ఇలాంటి ఆయుధాలను కార్యాచరణ స్థాయిలో కలిగి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిక చెప్పడం లేదు. కానీ ఒక ఉగ్ర సంస్థ ఇలాంటి సామర్థ్యాల వైపు దృష్టి పెట్టడం మాత్రం తీవ్రమైన ముందస్తు హెచ్చరిక. ఎందుకంటే సంప్రదాయ ఉగ్రదాడులో లక్ష్యం సాధారణంగా ఒక ప్రదేశం లేదా నిర్దిష్ట వ్యక్తులు కావచ్చు. రసాయన, జీవపరమైన ముప్పు మాత్రం ప్రజల్లో భారీ భయాన్ని, అనిశ్చితిని సృష్టించగలదు. అందుకే భారత భద్రతా వ్యవస్థకు ఇది కేవలం మరో ఉగ్రవాద కేసు కాదు, ఇది ముప్పు మారుతున్న సంకేతం. 2014లో ఏర్పడిన AQIS భారత్ను లక్ష్యంగా చేసుకున్న సంస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ప్రచారం, సంకేతీకరించిన వేదికలు, ఆన్లైన్ నియామకాలు వంటి మార్గాలు దానికి కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. అంటే భవిష్యత్తు ముప్పు ఎప్పుడూ సరిహద్దు దాటి వచ్చే సాయుధ బృందం రూపంలోనే ఉండకపోవచ్చు. ఒక చిన్న డిజిటల్ సంబంధిత కణం కూడా పెద్ద ప్రభావాన్ని సృష్టించగలదు. అందుకే భారతదేశానికి ముందస్తు నిఘా, సమన్వయం, వేగవంతమైన స్పందన ఇప్పుడు అత్యంత కీలకం. ఈ ఉగ్రముప్పులో మరో కీలక కోణం సరిహద్దు దాటి పనిచేసే నెట్వర్క్లు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునే తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లోని అనుసంధానాలు వ్యూహాత్మక అవకాశాలను కల్పించగలవన్న ఆందోళన ఉంది. అయితే ప్రతి వ్యక్తి లేదా సంస్థను ఒకే విధంగా చూడడం సరైంది కాదు. అసలు సమస్య ఏమిటి అంటే సరిహద్దులు దాటి పనిచేసే తీవ్రవాద మౌలిక వ్యవస్థలు ఉంటే వాటిని గుర్తించడం మరింత క్లిష్టమవుతుంది. గతంలో ఉగ్రవాదానికి ప్రధాన సాధనాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రహస్య సమావేశాలు. ఇప్పుడు దానికి డిజిటల్ ప్రపంచం కూడా చేరింది. సంకేతీకరించిన సందేశ వేదికలు, సామాజిక మాధ్యమ ప్రచారం, నకిలీ గుర్తింపులు, ఆన్లైన్ తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఇవన్నీ భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు కూడా తీవ్రవాద నెట్వర్క్లోకి ఆకర్షితులవుతున్న కేసులు బయటపడడం మరో హెచ్చరిక. అంటే విద్య, వృత్తి, సామాజిక స్థాయి మాత్రమే తీవ్రవాద నిరోధానికి భద్రతా సూచికలు కావు. భావజాలాన్ని గుర్తించే సామర్థ్యం కూడా అవసరం. ఇక ఆర్థిక వ్యవస్థలో కూడా మార్పు వస్తోంది. తీవ్రవాద నిధుల కోసం సంప్రదాయ మార్గాలతో పాటు క్రిప్టో కరెన్సీలు, డిజిటల్ మార్గాలను ఉపయోగించే ప్రయత్నాలు పెరుగుతున్నాయని హెచ్చరికలున్నాయి. అందువల్ల సరిహద్దు భద్రత అంటే కేవలం కంచె, గస్తీ, సైనిక మోహరింపు కాదు. సైబర్ నిఘా, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, అంతర్జాతీయ సమాచారం మార్పిడి, రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా అంతే ముఖ్యం. భారతదేశం ముందున్న సవాలు స్పష్టం. ఉగ్రవాద సంస్థలు తమ పద్ధతులను మార్చుకునే వేగం కంటే భారత భద్రతా వ్యవస్థ వేగంగా మారాలి. భౌగోళిక సరిహద్దులను కాపాడడంతో పాటు డిజిటల్, ఆర్థిక సరిహద్దులను కూడా కాపాడాల్సిన సమయం వచ్చేసింది. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు అత్యంత ముఖ్యమైన అంశం ఉగ్రవాద సంస్థల మారుతున్న స్వభావం. ఒకప్పుడు తీవ్రవాద సంస్థ అంటే స్పష్టమైన నాయకత్వం, శిక్షణ శిబిరాలు, ఆయుధ నిల్వలు, ప్రత్యక్ష సంబంధాలు అనే అర్థం ఉండేది. ఇప్పుడు ఆ నమూనా పూర్తిగా మారుతోంది. చిన్న కణాలు, ఆన్లైన్ ప్రచారం, సంకేతీకరించిన సమాచార మార్పిడి, వ్యక్తిగత స్థాయిలో నియామకాలు, ఇవి భద్రతా సంస్థలకు గుర్తించడం కష్టమైన నిర్మాణాన్ని సృష్టిస్తున్నాయి. AQIS రసాయన, జీవాయుధాలపై ఆసక్తి చూపుతోందన్న సమాచారం కూడా ఈ మారుతున్న ముప్పును ముందుగానే అర్థం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. మళ్లీ స్పష్టం చేయాలి, ఈ సంస్థకు ప్రస్తుతం కార్యాచరణ స్థాయి రసాయన లేదా జీవాయుధ సామర్థ్యం ఉందని ఈ హెచ్చరిక నిర్ధారించదు. కానీ ఎందుకు ప్రమాదకర సంకేతం అంటే ఉగ్రవాద సంస్థలు సంప్రదాయ పద్ధతుల్ని దాటి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయని అది సూచిస్తుంది. అందుకే భారతదేశం తన ఉగ్రవాద నిరోధక వ్యవస్థను దాడి జరిగిన
తర్వాత స్పందించే విధానంగా ఉంచకూడదు. ముందస్తు హెచ్చరికల ఆధారంగా పనిచేసే వ్యవస్థగా మార్చాలి. కేంద్ర నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసులు, సరిహద్దు భద్రతా వ్యవస్థలు, ఆర్థిక నిఘా సంస్థలు, సైబర్ భద్రతా విభాగాలు పరస్పరం సమాచారాన్ని వేగంగా పంచుకోవాలి. అదే సమయంలో ప్రజల భద్రత విషయంలో అప్రమత్తత పెంచాలి. కానీ భయాన్ని సృష్టించడం పరిష్కారం కాదు. ఆధారాల ఆధారంగా నిఘా, చట్టబద్ధమైన చర్యలు, సాంకేతిక సామర్థ్యం, అంతర్జాతీయ సహకారం ఇవే సమర్థవంతమైన మార్గాలు. ఎందుకంటే కొత్త ఉగ్రవాదం ఎక్కడి నుంచి వస్తుందో మాత్రమే కాదు, అది ఏ రూపంలో వస్తుందో గుర్తించడం కూడా ఇప్పుడు భారత భద్రతకు కీలక సవాలు. భారత్కు ఈ ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఒక భయపెట్టే వార్తగా మాత్రమే మిగలకూడదు. ఇది ముందుగానే సిద్ధమయ్యే అవకాశం కావాలి. ఉగ్రవాదం రూపం మారుతున్నప్పుడు భారతదేశం కూడా తన భద్రతా నిర్మాణాన్ని మరింత సమగ్రంగా మార్చుకోవాలి. రసాయన, జీవపరమైన ముప్పు గురించి ప్రస్తావన రావడం వల్ల అత్యవసర వైద్య సిద్ధత, ప్రజారోగ్య భద్రత, నిపుణుల మధ్య సమన్వయం, వేగవంతమైన గుర్తింపు సామర్థ్యాలకు మరింత ప్రాధాన్యం వస్తుంది. ఇక్కడ లక్ష్యం భయాన్ని పెంచడం కాదు, ప్రమాదం సంభవించే ముందే దాన్ని గుర్తించడం. అదే ఆధునిక జాతీయ భద్రతకు అస్సలు అర్థం. మరోవైపు ఉగ్రవాద నిధుల మార్గాలను అడ్డుకోవడం కూడా అత్యంత కీలకం. ఒక తీవ్రవాద సంస్థకు భావజాలం ఉండొచ్చు, కానీ దాని కార్యాచరణగా మార్చడానికి ఆర్థిక వనరులు అవసరం. అందుకే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆర్థిక మార్గాలు, అంతర్జాతీయ నిధుల ప్రవాహాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ అవసరం. ఇదే సమయంలో ఆన్లైన్ తీవ్రవాద ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సాంకేతిక పరిజ్ఞానం, యువతలో అవగాహన, సామాజిక భాగస్వామ్యం అవసరం. భారతదేశానికి మరో బలం ఉంది. విస్తృతమైన నిఘా వ్యవస్థ, సాంకేతిక సామర్థ్యం, సరిహద్దు భద్రతా వ్యవస్థలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు అవసరమైనది వాటి మధ్య మరింత వేగవంతమైన సమన్వయం. ఎందుకంటే రేపటి ఉగ్రవాది బాంబుతో మాత్రమే రావాల్సిన అవసరం లేదు. అతను ఒక నకిలీ గుర్తింపుతో ఉండొచ్చు, ఒక డిజిటల్ వేదిక వెనుక దాగి ఉండొచ్చు, ఒక చిన్న కణాన్ని నడిపించొచ్చు. అందుకే భారతదేశం స్పందించాల్సింది భయంతో కాదు, ముందు చూపుతో. ఉగ్రవాదం కొత్త ఆయుధాలను వెతుకుతున్నప్పుడు భారత్ కొత్త భద్రతా కవచాన్ని నిర్మించాలి. అదే ఈ హెచ్చరిక నుంచి నేర్చుకోవలసిన అసలు వ్యూహాత్మక పాఠం. ఐక్యరాజ్యసమితి హెచ్చరికను భయానికి కారణంగా కాకుండా ముందస్తు అప్రమత్తతకు సంకేతంగా చూడాలి. ఉగ్రవాద సంస్థలు తమ పద్ధతిని మార్చుకుంటున్నప్పుడు భారత భద్రతా వ్యవస్థ కూడా అంతే వేగంగా మారాలి. సరిహద్దు భద్రతతో పాటు సైబర్ నిఘా, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, ఆన్లైన్ తీవ్రవాద ప్రచార నియంత్రణ, అంతర్జాతీయ సమాచార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలి. రసాయన, జీవపరమైన ముప్పును ఎదుర్కొనే అత్యవసర వైద్య, ప్రజారోగ్య సిద్ధత కూడా కీలకం. ఎందుకంటే రేపటి ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రమే కాదు, ఏ రూపంలో వస్తుందో గుర్తించడమే అసలు సవాలు. ఉగ్రవాదం కొత్త ఆయుధాలను వెతుకుతున్నప్పుడు భారత్ కొత్త భద్రతా కవచాన్ని నిర్మించాలి. భయంతో కాదు, ముందు చూపుతో, నిఘాతో, సమన్వయంతో భారత్ ఉగ్రముప్పును ఎదుర్కోవాలి.